ఎవరమ్మా గుడిసెలే ఆమె సంస్కృతమైంది ఒక 10 నిమిషాలు అయితే అయిపోయిగా ఏదో అయిపోయింది వాళ్ళ బాగా పడతారు అయిపోయా పుట్టగుళ్ళలో నా పేరు పుట్టగుళ్ళు అంటామా ఇక పుట్టగుళ్ళలో అంటే వెనకటి కాలంలో కాళ్ళు అడుగుతున్న పోతే అన్నం పెట్టినట పుట్టగుళ్ళలో కొడుక అమ్మా ఉల్ల మీద పని వస్తా అంటే నాకు ఎక్కడ ఊరు దొరుకుతలేదు నాకు ఇంత ఆకలి అవుతాను మరి గుడిసాకు ఇచ్చిన కొద్ది అన్నం పెడతావా కానీ బిడ్డ ఈ పొలగాని వచ్చే వరకల్లా పుట్టగుళ్ళు అంతమ్మ కనిపించింది పొలగాడు అయితే మూతిగా ఉన్నాడు ఈ అందరికీ అబ్బాయి ఉంటారా అన్నల పిల్లలు ఎంతమంది లేరు అని బిడ్డ ఎర్రా అయితే నీకు అన్నం పెట్టాలా ఏమందంగా మనిషిరా కొత్తమూల కొడతా అన్నం పెడతామా నీ పని చేస్తాడు ఎక్కువ బాపమ్మలు అమ్మమ్మలు ఉన్నా నా పని ఏంద్ర గాడిది గదంటే ఏంటిరా చేసేది ఇట్లయితే ఎవరు అన్నం పెట్టారు ఇట్లయితే ఎవరు పాపం అన్నారు నువ్వు అన్నం వండుతా అంటే పొయ్యి కిందికి కట్టెలు కావద్దా కట్టెలు కొట్టుకొస్తా కట్టెలు ఎత్తా నీకు ఏదా బోల్ తోగుతా గిన్నెలు తోగుతా ఇంటి ముందు నీ చేసే పని నువ్వు అలుపు కలుగుతా అంటే నేను అలుపు నీళ్ళు పోతా నన్ను ఉంచుకో అంటానా అల్లగారు తమ్ముడు కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారా అమ్మ నువ్వు నీ గుడిసెగా నువ్వు ఇక్కడ అన్నం పెట్టు నువ్వు చేసే పని చేస్తానే కానీ నన్ను ఉంచుకొని పని చేస్తా అంటే కానీ బిడ్డ నీకు అన్నం పెట్టాలి అయితే పుట్టగుళ్ళు అంతమ్మా సరే పర్వాలేదు అనిపించాను అక్కడ కూర్చో నేను చేసేది ఏం పని అంటే నేను చేసేది ఏంటి ఎరికేనా మరి నిమ్మలగిరి నగరంలో రాదు ఆనందరాదు ఆనందరాదు భార్య అన్నపూర్ణ ఏదో బిడ్డను అనుకుంటే బిడ్డ పెళ్లి చేసిన అట్లాంటివి మరి సాదుకున్నందుకు బిడ్డ పుట్టింది బిడ్డ పేరు సిరివెన్నెల ఆ పొల్లకు నేను పూలమాల అల్లుకపోవాలి ఆ పొల్లకు తారం పోయాలి
జడలు వేయాలి పొలకు పూలు పెట్టాలి అన్నం అన్ని పొలకు అన్నం పెట్టి మళ్ళా గుడిసె కాడికి రావాలి పిల్లలు వచ్చిన కొద్ది లేట్ అయింది నువ్వు అట్లా కూర్చో అన్నం వండి పూలు పట్టుకొని పోయి ఆ పొలకి ఇచ్చేత అనుకున్నది కానీ పూట పుల్లగంతమ్మా అక్కడ కూర్చొని పెట్టింది పూల పుడిగా నిండా పూలు తెచ్చింది పూల పుడిగా అక్కడ పెట్టే వరకు పిల్లగాడు నేను కూర్చున్నాడు పుడగుల అంతమ్మా ఇక్కడ అన్నం వండుదంటే నేను ఉట్టిగుండి ఏం చేయాలని ఆడు ఆ పిల్లగాడు మనకంటే పూలమాల అల్లుతాడు పిల్లగాడు మనకంటే రాదు పూలమాల అల్లుదంటే ఆనాడు పుడగుల అంతమ్మ ఏమనుకున్నది పూలమాల ఉన్నది బిడ్డ ఏది పూలమాల అల్లావు బిడ్డ ఇది కూడా ఒక మంచి పని చేసినట్టే ఇప్పుడు ఒక మంచి పని చేసినట్టు బిడ్డ అనవరకలు నువ్వు అయితే పూలమాల అల్లావు కదా ఈ పూలు వండవతా పొల నెత్తిలో పెడతా అన్నం చేపించి ఆ పొల గణం ఎత్త నువ్వు ఇక్కడ అన్నం తిరిగా వాళ్ళు ఉన్నోళ్ళు కదా బిడ్డ అరే ఉన్నోళ్ళు ఇంటికాడ సాధన సాధ కాకుండా ముసలి మరి నాకు ఎవరు పెడతారు బిడ్డ నాకు ఎవరు పెడతారు 30 ఏళ్ళ కింద మురాటమైన అది కత్తి ఏం చేయాలి కొడుక గుడి సకాడ ఇట్లా అనుకున్నా తిన్నా మొబైల్ బండి చేస్తానా గుడి ముందు పెడతాను ఎవరు అత్తలేడు అనుకోని ఆనాడు పూటకులా ధనధనమంతా పూల పుడిగా పట్టుకొని పట్టుకొని సిగ్గుల సరే సరేగా పూలమాల పెట్టు నీళ్ళు పెట్టుకో వాటర్ ఈటర్లో వాటర్ ఎత్తావా అది అల్లేసి నీళ్ళు వేసిన బకెట్లో నీళ్ళు పోసి ఈటర్ వేయాల చదువుకో లేట్ అయింది రోజు ఇంత లేట్ అయ్యి భయపడిస్తాను దేవుడు అనుకోవాలి మాకు ఆ పూలమాల చూస్తాలకు ఎంతో ముద్దుగా నిలబడతాను అబ్బా అయ్యా ముసలానికి ఎవరానికి వచ్చారు ఏ కాలు పడ్డా ఇంత మంచిగా అల్లిందే నిన్న పూలు అల్లిన పూలు మూసేపోయి పూలమాలంతా పిచ్చి పిచ్చి ఉండేది ఇంత మంచిగా అల్లిందంటే ఇవాళ దీన్ని మెచ్చుకున్నాను అనుకో పిచ్చుకోపోతుంది ఇది ఎవరు తెలుసుకున్నదని కావాలి అంతమ్మా మనసులో లేదా ఎలా ఇదేమన్నా పూలమాల పూలపు అడిగాను ఎట్లా లేదండ నిన్న వాళ్ళు ఎంత మంచిగా లేవు ఇలా ఎట్లా వచ్చినావు ఉండబుద్ధి అయితే లేదా పూలు కట్టి వెళ్తావు అలే ఓ దేవుడా ఓ రావడా నేను అల్లుతే ఓ పువ్వు పూసేపోయేది పొలగాడికి ఇంత మంచిగా ఈ పొరిగి నాయుడు ఓ పూలమాల నువ్వు కళ్ళకచ్చి అల్లలే ఎవరల్లిరే నా మనవరాలు
పొగ్గు పైన ఒకటి మా మొదటి కొత్త కూడా అక్కడ పొగ్గు పైన ఒకటి మన కొడుక పొగ్గు పిల్ల గురించి అన్న చచ్చి ఏం చేయాలని ఇక పొరుగుతాగానే ఆ పొల్ల ఈ నా మనవరాలు ఉంటుంది అట్లనే పని చూసుకునే బిడ్డ కొత్త కూడా కాడ ఉంటుంది నా మనవరాలు అక్కడ హైదరాబాద్ కాడ సికింద్రాబాద్ సిద్ధే హోటల్ కాడ పూల వ్యాపారం చేస్తుంది అక్కడ దొరికితే చల్ల కూడా తక్కువ బిడ్డ సంపాదిస్తుంది 12 వ్యక్తి వాళ్ళకు కొడుతుంది ఏది పగడి దుకాణం పూల దుకాణం పన్నెండు గంటలకు మొదలు పెడితే 2:30 కల్లా 500 వేసుకుంటది 4 కొట్టి 6 వరకల్లా 1000 రూపాయలు వేసుకుంటది ఆఖరి పంజాబ్ పనులు పోతాయి చూడు రాత్రి సిక్కులలో ఇట్లా వాళ్ళు కల్లా 2500 3000 ఇంటికి వస్తుంది ఇంకా పొద్దున్న కమ్ముకుంటున్నావు 3000 కావు పంజాబ్ లో పూర పీకి అదిపోయి అందుకని అట్లా బతున్నా నా పోరు అక్కడ నా బిడ్డ అక్కడ నేను ఇక్కడ సరే ఎక్కడైనా మంచిగా ఒక మాట నువ్వైతే ఎప్పటికైతే నీకు శాత కాదు కదా కానీ ఎప్పుడు ఒక్కటి అదే కానీ కాళ్ళు దూరం వేసుకున్న కాడికి కాళ్ళు నొప్పులు చెప్తాను మన రోజు పేరు ఏం పేరే ఓ దేవుడా నేను ఏ మనవరాలని చెప్పాలి పొలగాని పేరు అయితే మనకి అన్నమారాదు ఆ పేరు కలపాలి నా మనవరాలి పేరు మహేశ్వరి అయ్యో పొల్ల పోతుంది కావచ్చు హైదరాబాద్ బస్ పోతుంది బస్ ఎక్కి చెప్పిన పోతా ఇప్పుడు నీ మనవాళ్ళకి ఇంత మంచిగా లేదు ఆడో 2 నెలలు పని చేస్తావు రిటైర్మెంట్ అవుతావు కదా అందుకని ఎప్పటికీ నేను నీ మీద ఆధారపడబోతున్నారా అందుకని ఒక్కసారి మీ మనవాళ్ళని తీసుకొచ్చిన అనుకో ఎక్కడికి ఇక్కడికి మనవరాలు తోటకు రావాలి పూలిందా పొలగాడ ఒకవేళ మనవరాలు తీసుకురా నాకు ఎర్రా గీత పెడుతుంది చెప్పేయింది మరి ఎట్లా అది ఏం చేసింది ఇప్పుడు పొలగా తోలకపోతే మాత్రం ఆ పూర్ణ నుంచి ఇంత పని చేస్తుంది మనకి ఏళ్ళగానే వాళ్ళు ఎవరు ఉంచుకుంటారు ఆయనకి ఇచ్చింది అనిపిస్తా ఏ మా అత్త పోతే నాకే అయ్యో రామా ఏది ఏమన్నా కానీ అక్కడ పోతా పొలగానైతే నువ్వు పని చేస్తున్నాను 12,000 వెళ్ళినది రామా పాడవాడాను సపరే కూకున్నా ఇప్పుడు నీ పని చేస్తా నా పని చేసినావు నువ్వు ఆయన తల్లకున్నా పోరి పాడబెట్టాను నాకు ఇట్లా గీత పెట్టేట్టున్నది ఇక మంచిగా లేవాటి ఇప్పుడు ఏమని చెప్తే ఏం చెప్తావు నువ్వు చెర్రలు వేసారు వాడే అయ్యో నువ్వు వదలా కూర్చోమా నువ్వు వచ్చినట్టు ఎవరు ఆపిరు వయసులో అంత గుత్తలు పట్టుకొని పోతారు ముసలు కాంతాను కాంతానరా వయసులో అంత గుత్తలు పోతలేరా పొద్దుగా 7 గంటల పోతే పొద్దుగా ముసల్లా తీస్తావా ఏ పాప అని పోతారా పోతలేరా ఓ మనిషి తక్కువ 10 రూపాయలు ఎక్కువ వస్తాను సో ఈ లంచ కొడుకు అందులో బరాబర్ ఉన్నది వాడా పిలిపి అంటారు ఈయనగా అయితే బిడ్డ ఒక పని మీరు అన్నయ్య కదా మా మనవరాలు అల్లిందో అన్ని నీకెక్కడ మనవరాలు పాడబడ్డది మనవరాలు
మరి ఎక్కడ వాళ్ళేమో. అయితే ఇక నేను- సరే ఇక మీ మనవరాలు నాకేం అయ్యా ఏ మనవరాలు కాదు ఈ మనవరాలు అంటే నేనా అన్న రోగిక వచ్చిన ముసలాయన. తలకాయ గిట్ల పని చేస్తలేదా? కూర్చోమన్ను పోయకు చిన్నగా జర ఆడి పొల్లో పోయి ఆ పొల్లకు పూలమాల ఇచ్చిన నేను పోయిందని అంటే ఇంటలేదు నీకు ఇచ్చే డబ్బులు నేను ఇస్తా నీ మనవరాలు బస్కినే కట్టిస్తా ఇతర దూరం అని చెప్పింది మళ్ళీ నువ్వు ఆ పొల దగ్గర పోయి ఆ దండి ఇచ్చేవాళ్ళకి అంతే బలిసింది నేను మొగోని లేక పోర్ దగ్గర పోయి ఆడి పోర్ దగ్గర పోయి నేను దండి ఇచ్చేస్తానా? నా బట్టలు నీకు ఇస్తా నాకున్న ఎక్కడి కోసి పెట్టడానికి కాదు బిడ్డ నా బట్టలు అంటే ఆనాడు మావాడు ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు అంతే ఎట్లా అవుతుంది మంచిగా ఉండలేడు అని నన్ను దేవుని అడిచుకొస్తే ఏమైంది కదా దేవుడాలు నా నెంబడి పడ్డా అన్నారు నేను ఇంత దారుణాలు వేసుకుంటే వాడి పని మంచుకుంటాను అయితే నేను ఏం చేసిన బిడ్డ మరి అప్పుడు బట్టలు మళ్ళీ మాకేం పని పడ్డది 20 గుంటంత పువ్వు ఉండే 20 గుంటంత పువ్వు ఎట్లా పడియాలని అటో ఇటో అయితే 6 నెలలకో 3 నెలలకో మక్కన బత్తాలు తెస్తాం కదా ఆనాడు కాలంలో బట్ట సంచులు ఉండేది మక్కన గింజలకు ఇప్పుడు పైనీరు ప్రోగ్రో కాంచన గంగ అవి ఆ బత్తాలు తెచ్చుకొని ఇక మరి అప్పుడు కొత్తగా తరణం నేర్చుకున్నా కొత్త బట్టలు నేర్చుకోవాలన్నమాట ఎట్లా అని దాన్ని లంగా కుట్టించిన పేర్లో ఇద్దరు లిక్కేసిన తెల్లవారు అప్పుడు మొక్క అన్నది అరే డీజిల్ లెక్క ఉంటుంది అని ఆ లంగా విన్నే తారణం చేసి బిడ్డ తారణం చేసుకున్న బిడ్డ ఇప్పటికి వాడు పోయినప్పుడు 10 ఏళ్ళ ఇప్పుడు వాడు పోయి 15 20 ఏళ్ళకి వస్తుంది ఇక దాన్ని విండు లేదు విండుతో తప్ప నంబర్లు పోతే అని అట్లే ఉంచిన దాన్ని ఇక దాన్ని కట్టుకోవాలి అవి మెల్లే పోయి కట్టుకోవాలి అప్పుడు అయ్యో అప్పుడు ముసలు కట్టిన ఇప్పుడు కడతాను అనుకుంటున్నాను కూర్చోమన్ను పోయకు నువ్వు రాలేక చిన్న వేసి కట్టుకోను బిడ్డ నువ్వు ఏం చేస్తావు అయ్యరా అయ్యరా ఫంక్షన్లో పోతే కూర్చో అయ్యరా అయ్యరా దేవుడా ఎప్పుడన్నా పెట్టుకుంటున్నావు పెట్టారేమో నాకు అయ్యరా అయ్యరా దేవుడా నీ చూడు ఇక తయారు బిడ్డ ఆడదాకా ఓ పొల్ల పేరు సిరివేండనా ఆడదాకా వచ్చి ఆడి వాళ్ళు స్టైల్ గా మాట్లాడు నోరు తోటేసిన మంచిగా స్టైల్ గా మాట్లాడు బిడ్డ అయ్యరా అయ్యరా రాయో ఇక పిరాగా నేను ఇది ఉండని ఇది ఇచ్చే ఉండదు ఇది మీదకి కడుకో అయ్యనా అయ్యనా దేవుడా పడతలేరా పోయి రత్న పొల్ల పూలమాల ఇచ్చి రాగా ఏం కాదు నా కూర్చో మనం ఏమన్నది బిడ్డ ఆ పొల్ల పేరు సిరివేనా నీ పేరు మహేశ్వర అని చెప్పిన చెర్ర అటు బయట నాకు అంతే పోయేవా
ఏంది ఓ మహేశ్వరి ఓ పిల్ల శ్రీరంగలా అయ్యో మహేష్ నచ్చిన వానే ఇరా ఇంట్లోకి రా ఇదిగో పూలదాన్ని ఇచ్చింది మా అమ్మ ఎనికి ఇచ్చి వెళ్తున్నా ఎటు అయ్యో అయ్యో నేను చెయ్యి వేయకు నాయనా. అయ్యో వేయకు ఏంది ఏంది నేను ఇవ్వలేదు అరే ఏరే? చెయ్యి మీరు వేయకూడదు నీకు దాన్ని ఇచ్చేసా నేను వెళ్తున్నా మహేశ్వరి అయ్యో హైదరాబాద్ బస్సు వెళ్ళిపోతుంది కావచ్చు నువ్వు చెయ్యి డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ కానీ మరి పోరు ఫార్వర్డ్ మీరు కట్ చేయబట్టి నీ పోరండి అవుతుంది అది పోయి ఎలా చూస్తే అనుకుంటారు చెప్పులు మెడకి ఎత్తారు అక్కడ పేరు ఊరు అంతా తిప్పుతారు నన్ను మహేశ్వరి ఏంది ఇగో ఆయన ఆడ కొట్టుకుంటే నువ్వు ఈడ కొట్టుకుంటే పూలమాల అల్లే కదా ఒక మాట నేను వెళ్ళాలి ఎంత తొందరపడతానే అయ్యో నాకు హైదరాబాద్ బస్సు 4 గంటలకి స్టార్ట్ అవుతుంది దగ్గరకు 3 నిమిషాలు పట్టుకుని అయితే మహేశ్వరి ఇంకొక మాట నేను వెళ్ళాలమ్మా ఏంటి గంట తొందరపడతా నాకు గిరాకీ ఎందుకంటే శ్రావణం అటుకుంటా ఏగరా ఓ మీ అమ్మమ్మ వచ్చి మంచిగా ఇక్కడ పూలమాల వేసినాక పొయ్యి అంటే పెట్టి నీళ్లు పెట్టి కాగబెట్టి బాత్రూంలో పెట్టి నాకు స్నానం చేపించి మంచిగా అన్నం తినబెట్టి నేను పడుకున్నాక మీ అమ్మమ్మ పోతుంది అదే ప్రకారంగా ఇప్పుడు నువ్వు నీళ్లు పెట్టాలి తల పెట్టాలి పోరనుకుంటుంది ఆడి అనుకుంటుంది కానీ నేను అంటే పెండ దొక్కరే ముసలి పడాలా ముసలి నాకు లేదో రోగం పెట్టిందే నీళ్ళు పెట్టుకో నీళ్ళు బాత్రూంలో పెట్టినావా నువ్వు ఏందమ్మా నువ్వు ఏమా స్థానం తాను పెట్టి చెయ్య నువ్వు బట్టలతో చేస్తావా బట్టలు చేసేస్తావా బట్టలు వేసుకొని చేస్తారా అదే బట్టలు వేసి చేస్తారు మేము హైదరాబాద్ అయితే బట్టలు వేసుకుని అయితే నువ్వు బట్టలు లేకుండా అయితే నేను రాను నేను రానమ్మా నేను చూడను అయితే నేను అనుకో మా బాబుతో చెప్తా మీ అమ్మకి ఎర్రగిత పెట్టిస్తా మరి నేను నీళ్ళు కాగబెట్టి బాత్రూమ్ బాత్రూంలో పెడతా కానీ చెప్పద్దు బాత్రూంలో పెట్టి నాకు బట్టలు ఇప్పి తానం చేపించిపోవాలి ఓ దేవుడా ఓ రావుడా మెడకు పడ్డ పాము కరవగా తప్పదే రామా ఎట్లయితే గట్లా దేవుడా దానికి సారా తప్పుతాను ఇంకా నెల కూడా తప్పుతారు దానికి దేవుడా నిన్ను తెచ్చినది నేను అక్కడ నిలువెక్కి తాళం చేసి అక్కడ కాదు నేను తాళం చేస్తుండే నేను చూడను చూసి కాదు నాకు సంప్రదాయం నువ్వే అప్పు గలీజ్ సబ్బు పెట్టాలి నువ్వే తానం అమ్మో నేనే లేకపోతే మీ అమ్మకి ఎర్రగీత పెడతా మరి ముసలి పాడవాడ గండానికి తోలిన సప్లకి మా మనోడు అల్లిందంటే ఓడ్చే కథకు జంత కథ వేస్తే తలపెట్టుకో బట్టలు ఇప్పుతా ఎట్లయితే గట్లా తలుపు కూడా వేసింది దొంగ తలుపు ఉన్నది కొల్ల బట్టలు చేస్తానని చెప్తాను నేను ఎట్లా చూడాలి
చేత ఆడు కళ్ళు మూసుకొని ఎవల పాపం వాళ్ళకి అనుకొని పిల్లగాడు మనకంటే వాళ్ళ రెండు కళ్ళు మూసినాడు రా ఇప్పుడు రాకురా వాళ్ళ సబ్బు పెట్ట మరి సబ్బు పెట్టకు నీకు గీత పెడతా గీత పాడవాడా అలా వాడు ఇప్పుడు రావే ఇప్పుడు రావే పాడవాడా ఎవరు వాళ్ళు రాసుకున్నారు ముసలి ముండా దీన్ని తిరగస్తాది ముసలి పాడవాడా ఒక్క సీటు అనుకుంటే అయిపో మనవరా ఇంత కథ వేసే ఇక సబ్బు కూడా పెట్టేరా తన వల్ల పోతేరా మాత మీద మంది మాత కింద అయ్యో నేను ఇవాళకి ఎవరితో అనుకోలే ఎందుకంటే నాకు నిద్ర కాలేజ్ అలవాటు ఇక నువ్వు ఇద్దరం అనుకున్నావు నువ్వు నావిన కాలేస్తే మాట కింద ఎట్లయితే గట్లా మీరు మొగోళ్ళు అయితే నాడు దానికి అంత అధ్వానం అయింది తన్నిన మంచిదే కుద్దిన మంచి చెప్పుల మీద కేసిన మంచిదే నేను మొగోళ్ళని ఎన్ని తీరే ఎత్తిన పోయి పాడవాడా ఈ చదువులు రాలిపోని